వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. మరి ఇప్పటి వరకు కూడా కేఆర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా మీకు తెలిసిన మిత్రులతో కూడా కేఆర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి. మరి కేఆర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఇంజనీరింగ్ సంబంధించిన అప్డేట్స్ లేదా ఎడ్యుకేషన్కి సంబంధించిన అప్డేట్స్, ఏదైనా ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ప్రైవేటు లేదా గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగ అవకాశ నోటిఫికేషన్స్ ఏమంటే వెంటనే మీకు తెలియపరచడం జరుగుతూ ఉంది. ప్రధానమైన మోటో ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న లేదా పనిచేస్తున్న ఎందరో పేరెంట్స్కి మరియు చాలామందికి ఈ ఇంజనీరింగ్ కాలేజీల పట్ల కానీ, ఇంజనీరింగ్ విద్యపై కానీ, ఇంజనీరింగ్లో ఉన్న టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, బ్రాంచెస్ కానీ వాటిపై అవగాహన సరిగా పూర్తిగా లేకపోవడం వల్ల కేఆర్ గైడెన్స్ కొంత అవగాహన కల్పించడానికి శతవిధాల గత 2-3 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో చాలామంది గ్రూప్స్ ద్వారా జాయిన్ అయ్యి ఎంతోమంది ఈ గైడెన్స్ని యూటిలైజ్ చేసుకొని చాలామంది కూడా పర్ఫెక్ట్ ఇంజనీరింగ్ కాలేజ్లో గత 2-3 ఇయర్స్గా సీట్లు పొందారు. మరి ఈ సంవత్సరం కూడా చాలామంది గ్రూప్స్ ఆల్మోస్ట్ 5 వాట్సాప్ గ్రూప్స్లో లేదా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా చాలామంది ఫాలో అవుతున్నారు. మరి కేఆర్ మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ కూడా మనం ప్రారంభించాం. దీంట్లో ఎంసెట్కి పర్సనల్ గైడెన్స్ గ్రూప్ ఉంది, ప్లస్ జోసా ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక పర్సనల్ గైడెన్స్ గ్రూప్ కూడా ఉంది. దాంట్లో కూడా ఆసక్తి గల అభ్యర్థులు ఎవరున్నా జాయిన్ అవ్వచ్చు. మరి రాబోయే 2 నెలలు జూన్ మరియు జూలై ఇంజనీరింగ్లో అడ్మిషన్స్లో చాలా కీలకమైన 2 months కాబట్టి ఆస్పిరెంట్స్ ఎవరున్నా ఇమీడియట్గా మీరు పర్సనల్ మెంటర్షిప్లో జాయిన్ అయినట్టయితే మీకు పూర్తిగా ఆ కేఆర్ గైడెన్స్ సంపూర్ణంగా సహకరించి మీకు మంచి సీట్లు వచ్చేలా ప్రయత్నం చేస్తుంది. మరి ఈరోజు ఒక జనరల్ టాపిక్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. అది ప్రధానంగా ఉపాధ్యాయులకు సంబంధించిన బదిలీలు, పదోన్నతుల అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది రీసెంట్లీగా. ఎందుకంటే ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా కొంతవరకు ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఈ అంశం అనేది తెరపైకి రాలేదు. మరి కోర్టుకు సంబంధించిన చాలా సమస్యలు పరిష్కారం కావడం ఒక వైపు అయితే, చాలామంది ఉపాధ్యాయులు ఎవరైతే ట్రాన్స్ఫర్ అయి ఉన్నారో రిలీవ్ కాని ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. వారికి సంబంధించిన సమస్యను కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికి సంబంధించి త్వరలోనే కోర్టు ఆర్డర్స్ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఎలాంటి మనకు టెట్ పరీక్ష లేకుండా ఉపాధ్యాయులకు సంబంధించి ఎస్జిటి నుంచి ఎస్సీఎల్ పదోన్నతులు ఇవ్వాలని కోర్టు మధ్యంతరం ఉత్తర్వులు కూడా వచ్చాయి. దానికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం కూడా త్వరలో ఈ అంశానికి సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన గౌరవ ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కలిసినప్పుడు వారితో డిస్కస్ చేయడం జరిగింది. దానికి పర్యవసానంగానే తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కూడా ఈ యొక్క సంబంధించిన అంశాన్ని త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో మనకు ఎన్నికల కమిషన్ అనుమతి కోసం కూడా ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన ఫైల్ను మనకు ఎలక్షన్ కమిషన్ కూడా పంపినట్టు కొంత సమాచారం ఉంది. మరి జూన్ 4 తర్వాత ఎన్నికలు ఫలితాలు వెలువడబోతున్నాయి. మరి ఈలోపు అంతా సన్నద్ధం చేసుకుంటే, అంటే ఒకవేళ ఎన్నికల కమిషన్ కనుక పర్మిషన్ ఇచ్చినట్లయితే, ఆల్రెడీ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఇంతకుముందు జరిగింది కాబట్టి కొత్తగా ప్రారంభించట్లేదు కాబట్టి ఆల్మోస్ట్ ఎన్నికల కమిషన్ కూడా దీనికి పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది. చాలామంది ఉపాధ్యాయ మిత్రులు కూడా కొన్ని సంవత్సరాలుగా ప్రమోషన్స్ లేకుండా, ట్రాన్స్ఫర్స్ లేకుండా ఎప్పుడు ట్రాన్స్ఫర్ పెడతారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ట్రాన్స్ఫర్స్ అయిన ఉపాధ్యాయులు కూడా కొంతవరకు రిలీవ్ కాలేక ఉన్నారు. మరి ఈ విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి, అంటే జూన్ 12 నాటికి ప్రభుత్వం అనుకుంటే త్వరితగతిన ఈ యొక్క ప్రమోషన్స్ మరియు ట్రాన్స్ఫర్స్ యొక్క షెడ్యూల్ ఆల్రెడీ ప్రకటించి మనకు జూన్ 4న ఎన్నికల కోడ్ అనేది కంప్లీట్ అవుతుంది. జూన్ 5 నుంచి 12 మధ్యన ఒక 1 week 10 daysలో దీన్ని ఇమ్మీడియట్గా ఆల్రెడీ ప్రమోషన్ సంబంధించిన లిస్టులు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ప్రాసెస్ అంతా ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉంది కాబట్టి సానుకూలంగా స్పందించి ఎంతోమంది, కొన్ని వేల మంది ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్న ఈ సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపించాలని, దీనికి ఎలక్షన్ కమిషన్ ద్వారా కూడా అనుమతి లభిస్తుందని ఆశిద్దాం. మరి జూన్ 5వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ మధ్యన ఈ మన యొక్క ఉపాధ్యాయ పదోన్నతులు, తర్వాత బదిలీల యొక్క ప్రక్రియ ముగిస్తే మరి అకాడమిక్ ఇయర్ మధ్యలోనే అయితే డిస్టర్బ్ అవుతుంది కాబట్టి స్టార్టింగ్లోనే ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసినట్లయితే చాలామంది ఉపాధ్యాయ మిత్రులు కూడా కొత్త స్కూల్లోకి వెళ్ళి నూతన వాతావరణంలో నూతనంగా వారికి అంటే ఆ యొక్క
స్కూల్ వాతావరణం అలవాటు చేసుకొని కంప్లీట్గా విద్యా కార్యక్రమాలపై లేదా అకాడమిక్ ప్రోగ్రామ్స్పై నిమగ్నమవుతారు. కాబట్టి ఈ దిశగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం వస్తుందని వేల మంది ఉపాధ్యాయులు కూడా చూస్తూ ఉన్నారు. చాలామంది ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా మరియు ఇటు ఎమ్మెల్సీలు కూడా మరొకసారి ఈ అంశాలపై దృష్టి పెట్టాలి. గౌరవ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని గారు కావచ్చు, లేదా మరొకసారి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కావచ్చు, ఒకసారి కలిసి ఈ అంశంపై త్వరితగతిన నిర్ణయం వచ్చేలా, త్వరితగతిన ఎన్నికల కమిషన్ నుంచి పర్మిషన్ వచ్చేలా ప్రయత్నం చేయాలని మెజారిటీ ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరుతూ ఉన్నారు. మన కేఆర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా కొంతవరకు ఇటు మెయిల్ ద్వారా కానీ లేదా మన యొక్క మెసేజ్ ద్వారా కానీ మనం కూడా రిక్వెస్ట్ చేస్తాం, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయాలని భావించాం. చాలామంది ఉపాధ్యాయుల కోరిక కాబట్టి ఈ అంశాన్ని సానుకూల దృక్పథంతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తారని ఆశిస్తూ మరొకసారి అందరం ఆశావహ దృక్పథంతో ఉన్నాం. త్వరలోనే ఉపాధ్యాయ బదిలీల పదోన్నతుల ప్రక్రియ పూర్తవుతుందని అందరం ఉపాధ్యాయులు ఆశిస్తున్నాం. జరగాలని కూడా కోరుకుంటున్నాం. అది తప్పనిసరి జరుగుతుందని ఆశిస్తూ ముగిస్తాను. ధన్యవాదాలు.